హాయ్ అండి. వీనెక్లో కట్ వర్క్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ విడ్త్ 3 ఇంచులు, నెక్ డౌన్ 10.5 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న మెజర్మెంట్ని బట్టి బాక్స్లా నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకోవాలి. మనం తీసుకున్న క్యాన్వాస్ నెక్ కన్నా 1 ఇంచ్ పొడవు ఎక్కువ, 1 ఇంచ్ విడ్త్ ఎక్కువ తీసుకోవాలి. ముందు క్యాన్వాస్పై మనం తీసుకున్న నెక్ విడ్త్ 3 ఇంచులు, నెక్ డీప్ 10.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ దగ్గర ఓ 1/2 ఇంచ్, నెక్ లెంత్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత కట్ వర్క్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మరో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఉన్న క్యాప్ని తీసుకొని షోల్డర్స్ దగ్గర మాత్రం హాఫ్ సర్కిలే వచ్చేలా డ్రా చేసుకోవాలి. తర్వాత కిందదంతా నార్మల్గా డ్రా చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసేయాలి. ఇలా లాస్ట్లో కొద్దిగానే వస్తుంది. దాన్ని హాఫ్ సర్కిల్లా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసుకుంటూ వస్తే మనకి కట్ వర్క్ రెడీ అయిపోతుంది. ఇది పేపర్ క్యాన్వాస్ కాదండి, మనం షర్ట్ కాలర్స్కి వాడతాం కదా, అట్లాంటి క్యాన్వాస్ అన్నమాట. ఈ క్యాన్వాస్ అయితే మనకి కట్ వర్క్ పైకి లేచినట్లుగా కాకుండా నీట్గా తిరుగుతుంది. బ్లౌజ్ పైన తిప్పేటప్పుడు కూడా కట్స్ నీట్గా తిరుగుతాయండి, మనకి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఇలా బ్లౌజ్ పీస్ని వేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి నెక్ వచ్చేట్లుగా సెట్ చేసుకోవాలి. పైన వైపు కట్ పెట్టుకున్న దగ్గర నుంచి కింద వైపు మిడిల్లోకి సెట్ చేసుకొని ఐరన్ బాక్స్ బాగా హీట్గా ఉండాలండి. అప్పుడే ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా అతుక్కుంటుంది క్యాన్వాస్ అనేది. క్యాన్వాస్ నీట్గా మొత్తం అతుక్కునేలాగా ఐరన్ చేసుకోవాలి. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని ఐరన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ కూడా ఎలా కట్ చేసుకొని ఐరన్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ముడతలు లేకుండా ముందు ఐరన్ చేసుకొని నెక్ డీప్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత క్యాన్వాస్ కావాలో చూసుకొని అంత క్యాన్వాస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 4 ఇంచులకి నెక్ డౌన్ నాకు 7.5 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 8.5కి నెక్ డౌన్ తీసుకొని క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పైన నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ లెంత్ 3 ఇంచులు, నెక్ డౌన్ 7.5 ఇంచులు, అంటే బ్లౌజ్ పై ఎంత నెక్ డౌన్ ఉందో చూసుకొని దాన్ని బట్టి క్యాన్వాస్ పైన కూడా నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ 7.5 ఇంచులు వచ్చింది కదా, ఈ మార్కింగ్కి 1/2 ఇంచ్ కిందకి పెట్టి కట్ చేసుకోవాలి. అక్కడ ఒక లైన్ తీసుకున్న తరువాత మళ్ళా కట్ వర్క్ డ్రా చేసుకోవడం కోసం 3/4 ఇంచ్ అవతలకు పెట్టి ఇంకో గీత లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇందాట్లానే ఓ రౌండ్గా ఉన్న క్యాప్ని తీసి పైన కొద్దిగా ఇలా చూపిస్తున్నట్లు కట్ చేసుకొని అక్కడి నుంచి హాఫ్ సర్కిల్స్లా కింద వరకు డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా సర్కిల్స్ డ్రా చేసుకున్న దానిపైన
కట్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ పైన తీసుకుంటున్నాం కాబట్టి నెక్ లెంత్ కన్నా ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాం. అదే డైరెక్ట్గా బ్లౌజ్ పైన అయితే 3 ఇంచుల వరకే తీసుకోవచ్చు. ఇలా నీట్గా కట్ వర్క్ షేప్ పాడవకుండా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే గీసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ వస్తే నీట్గా కట్ వర్క్ అనేది వస్తుంది. చూసారా, వీ నెక్లో ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయింది. ఇది వీ నెక్ కాబట్టి నేను డౌన్ 7.5 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని నార్మల్గా కట్ పెట్టుకొని బ్లౌజ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దానిపై మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పెట్టుకోవాలి. క్యాన్వాస్ మిడిల్లోకి వచ్చేట్లు కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. కింద నీట్గా మిడిల్లోకి సెట్ చేసుకొని అవసరమైతే పిన్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఐరన్ బాక్స్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఐరన్ చేసుకోవాలి. క్యాన్వాస్ అనేది ఒక సైడ్ గమ్ ఉంటుంది, దాన్ని చూసి క్లాత్ వైపుకి గమ్ ఉండేలాగా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే బాగా అతుక్కుంటుంది. చూసారా, ఇలా కాస్త గట్టిగా నొక్కునట్టు ఐరన్ చేసుకోవడం వల్ల క్యాన్వాస్ బ్లౌజ్ పీస్కి పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. ఇలా రెండు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో కట్ వర్క్ చూద్దాం. ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని సరిగ్గా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి. అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను బ్యాక్ హాఫ్కి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ మీద క్యాన్వాస్ పైకి వచ్చేలా బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద కుట్టు పడకూడదండి. కట్స్ నీట్గా తిప్పుకుంటూ క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలి, క్యాన్వాస్ పైకి రాకూడదు. అదే పేపర్ క్యాన్వాస్ అయితే క్యాన్వాస్ మీద స్టిచ్ పడినా తిప్పడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కాలర్స్కి షర్ట్ కాలర్స్కి వేసే క్యాన్వాస్ కదా, అందువల్ల క్యాన్వాస్ పైన స్టిచ్ పడితే వెనక్కి తిరగడం కష్టం అవుతుంది. అదే ఇలా పక్కనే వేసుకుంటూ వచ్చేస్తే ఇప్పుడు బ్లౌజ్ పీస్ని బ్యాక్ తిప్పడం కూడా మనకి పెద్ద కష్టం అవ్వదండి. మామూలుగా అయితే కట్ వర్క్స్ని ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో కట్స్ నీట్గా తీసుకోవాలి కదా. అదే ఇలా షర్ట్ కాలర్స్కి వేసే క్యాన్వాస్ వేస్తే మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఎలా తిప్పితే అలా కట్స్ మనకి నీట్గా కనిపిస్తాయి. నేను లైనింగ్ అటాచ్మెంట్ చేసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. క్యాన్వాస్ ఐరన్ చేసినా కూడా ఊడిపోతుంది కొద్దిసార్లు, అందుకోసం ఇలాగా క్యాన్వాస్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కట్స్లో తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకొని వెనక్కి తిప్పేసుకుంటే కట్ వర్క్ రెడీ అయిపోతుంది. ఈ కట్స్ మనం ఏం ఇబ్బంది పడి తిప్పాల్సిన అవసరం లేదండి. నీట్గా అలా బ్యాక్ అనేస్తే చాలు, కట్స్ కనబడిపోతాయి మనకి. మధ్య మధ్యలో కొంచెం ముడతలాగా ఉంటుంది కదా, చేత్తో ఇలా అనేసుకుంటే కట్స్ నీట్గా వచ్చేస్తాయి.
ఇలా అన్ని కట్స్ అనుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. నిదానంగా కట్స్ ఎలా ఉన్నాయో అలానే సూది దింపుతూ దింపుతూ కుట్టుకుంటూ వచ్చేయాలి. అంతేనండి. ఇలాగా కట్స్ అన్నీ కుట్టేసిన తర్వాత బ్యాక్ తిప్పి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుందాం. ఈ క్యాన్వాస్ వేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా కట్ వర్క్ అనేది కనబడుతుంది. కట్స్ పైకి లేచినట్లుగా అస్సలు ఉండదు. చాలా నీట్గా ఉంటుంది కట్ వర్క్ అనేది. ఇలా లైనింగ్ అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండవ సైడ్ క్లాత్ని కూడా తీసుకొని ఇలాగే ఒరిజినల్ రైట్ సైడ్ని పైకి పెట్టి దానిపైన క్యాన్వాస్ పైకి వచ్చేలా పెట్టుకొని సేమ్ ఇందాకట్లానే క్యాన్వాస్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ స్టిచ్ మాత్రం క్యాన్వాస్ పైకి పడకూడదండి. ఇలా పక్కనే పడడం వల్ల కట్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టు దగ్గర నుంచి పావించ్ ఎక్స్ట్రా వదులుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని ఒరిజినల్ పీస్ని పైకి లైనింగ్ పీస్ లోపలికి వెళ్ళేలా తిరగేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇందాకట్లానే అక్కడక్కడ కొద్దిగా ముడత వచ్చింది కదా, అక్కడ హ్యాండ్తో ఇలా అనేసుకుంటూ వస్తే నీట్గా వచ్చేస్తుంది. చూసారా, కట్స్ అనేది నీట్గా కనబడుతున్నాయి కదా. మనం ఐరన్ చేయకున్నా కూడా ఐరన్ చేసినట్లుగానే నీట్గా ఉంది కదా. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అటాచ్మెంట్ చేసేసుకుందాం. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కలుపుకుంటూ ఇలా ముడతలు లేకుండా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి వీ నెక్లో కట్ వర్క్ రెడీ అయిపోతుంది. చూసారా, నీట్గా వీ నెక్లో కట్ వర్క్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద వైపు నడుము దగ్గర పట్టీ వేసుకోవాలి. నడుము పట్టీ వేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత హుక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకుందాం. ఇలా నీట్గా లోపలికి మడుచుకుంటూ కాజాల పట్టీని స్టిచ్ చేసేసుకుంటున్నాను.
కాజాల పట్టీ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ రావాలి కదా, డబుల్ స్టిచ్ వేస్తేనే కాజాల పట్టీ నీట్గా ఉంటుంది. ఇలా కాజాల పట్టీ రెడీ అయిపోయింది. హుక్సుల పట్టీ కూడా ఇలా లోపలికి మడిచి వేసుకున్నాను. చూసారా, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. వి షేప్లో బ్యాక్ పార్ట్ కట్ వర్క్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఐరన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా ముందుగా క్యాన్వాస్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాం. ఐరన్ అనేది ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది, అలా కాకుండా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఎప్పుడూ ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పై వైపుకి ఉండేలా చూసుకోవాలి. ఈ క్లాత్ పైన మనం కట్ వర్క్ని అంటించుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, దాన్ని పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నట్లుగానే క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా కుట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న కుట్టు పక్క నుంచి పావించ్ ఖర్చు వదులుకుంటూ కట్ చేసుకోవాలి. నిదానంగా ఇలా కట్ వర్క్ రౌండ్స్ నీట్గా కట్ చేసుకోవాలి. మనం కుట్టు వేసిన దగ్గరికి కటింగ్ చేయకుండా, కుట్టుకి టచ్ అవ్వకుండా పావించ్ ఖర్చు వదులుకుంటూ
నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. కుట్టు దగ్గరగా టక్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే కట్ వర్క్ బ్యాక్ తిప్పినప్పుడు ముడతలు లేకుండా నీట్గా కనబడుతుంది. కుట్టు దగ్గరగా మాత్రమే వెళ్ళాలి, కుట్టు మాత్రం కట్ చేయకూడదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. చూసారా, మనం ఎలాంటి షార్ప్ అయిన స్క్రూ డ్రైవర్స్ కానీ, పెన్స్ కానీ, నీడిల్స్ కానీ ఏది పెట్టి తిప్పకుండానే చేత్తో ఇలా అనుకుంటే కట్స్ మనకి నీట్గా తిరిగిపోతాయి. ఈ క్యాన్వాస్ వేసుకోవడం వల్ల మాత్రమే ఇలా నీట్గా కట్స్ వస్తాయి. అదే పేపర్ క్యాన్వాస్ వేసుకుంటే మనం ఎంత స్టిఫ్గా వేసుకున్నా, లైనింగ్కి క్యాన్వాస్ జాయింట్ చేసి కట్ వర్క్ పెట్టుకున్నా కూడా కట్స్ పైకి లేచినట్లుగా, కొద్దిగా లేచినట్లుగా అయినా కనిపిస్తాయి. ఇలా షర్ట్ కాలర్కి వేసే క్యాన్వాస్ వేసుకుంటే చాలా నీట్గా కట్స్ అనేవి తిరుగుతాయి. ఈ కార్నర్స్లో మాత్రం చేత్తో ఇలా ఒకసారి అనుకుంటే సెట్ అయిపోతుంది. ముడతలు లేకుండా నీట్గా కట్స్ అనేది వచ్చేస్తాయి. చూసారా, ఇలా నీట్గా ఫ్రంట్ కట్ వర్క్ వీ షేప్లో వచ్చేసింది కదా. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం. ఈ పైనుంచి స్టిచ్ వేసుకోకుండా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది. కానీ స్టిచ్ వేసుకుంటే మనకి ఎలాంటి డౌట్ లేకుండా కట్ వర్క్ అనేది నీట్గా ఎలా అయితే కుట్టామో అలాగే ఉండిపోతుంది. చూసారు కదా, వీ షేప్లో కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. విఎం టైలరింగ్ అండ్ హోమ్ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కార్నర్స్ దగ్గర నీట్గా సూది దింపుతూ కట్స్ అనేది కుట్టుకోవాలి. అప్పుడే మనకి కట్ వర్క్ బాగా కనబడుతుంది. కట్ వర్క్ కుట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. నిదానంగా కుట్టుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు ఫాస్ట్గా అవ్వాలంటే కట్ వర్క్ అవ్వదండి. నిదానంగా 2-3 కుట్లు వేసుకుంటూ ఆపుకుంటూ కుట్టుకుంటేనే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, నెక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రివర్స్ చేసి మెయిన్ క్లాత్ని, లైనింగ్ని కలిపి స్టిచ్ వేసేసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. నేను ఫస్ట్ లైనింగ్ అటాచ్మెంట్ చేసుకున్న తరువాతనే ప్రిన్స్ కట్కి కట్ చేసుకుంటాను. ఇలా అయితే ఏ పీస్ కా పీస్ సపరేట్గా వెతుక్కోవాల్సిన పని లేకుండా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ప్రిన్స్ కట్ కోసం కుట్టేసుకోవచ్చు. ఇలా ప్రిన్స్ కట్ కుట్టుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి.
చూసారా, లైనింగ్ జాయింట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాక ప్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా ఇలా మిడిల్లోకి నెక్ని మడుచుకోవాలి. పైన షోల్డర్స్ దగ్గర కానీ కింద నడుము దగ్గర కానీ సమానంగా వచ్చేలా మిడిల్లోకి మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసిన వైపు నుంచి 3.5 ఇంచ్ వచ్చేలా డాట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా 3.5 ఇంచ్కి ఓ మార్కింగ్ పెట్టుకొని పైన కూడా 3.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు పైన భుజం దగ్గర నుంచి 10.5 ఇంచ్కి స్ట్రైట్గా 10.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకొని చంక డౌన్ వైపు ఈ లైన్ వచ్చేట్లుగా గీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ డాట్ మార్క్ కోసం పెట్టుకుంటున్నాను. ఇలా చంక డౌన్ వైపు గీసుకొని తర్వాత మనం పెట్టుకున్న 1.5 ఇంచ్ని పై వైపుకు కలుపుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఈ వైపుకి మళ్ళా మిడిల్లోకి మడుచుకోవాలి. ఇటువైపు తిప్పి మిడిల్లోకి మడుచుకొని పైన ఇలా ట్యాప్ చేసుకుంటే ఈ మార్కింగ్ అనేది అవతల వైపు పడుతుంది. ఇలా మార్కింగ్ పడింది కదా, దీనిపైన మరోసారి మనం బాగా కనిపించేలా గీసుకుందాం. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దానికి 1/4 ఇంచ్ ఆ వైపు ఈ వైపు వదులుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఓ సైడ్ నుంచి 1/4 ఇంచ్ వదులుకుంటూ స్టిచ్ వేసాం కదా, మళ్ళీ పైనుంచి మనం మార్క్ చేసుకున్న లైన్కి మరో పక్క 1/4 ఇంచ్ వదులుకుంటూ మరో స్టిచ్ వేసుకుంటూ కింద వరకు రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ పక్కన 1/4 ఇంచ్ వదులుకుంటూ మనం గీసుకున్న లైన్ ఉంది కదా, దానిపైనే కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకున్న పీసులు రెండు ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. కింద నుంచి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కొద్దిగా హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినా చంక వైపు అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా జాయింట్ చేసుకుంటూ క్లాత్ని లాగకుండా చిన్న చిన్నగా సర్దుకుంటూ ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా వచ్చేయాలి. ఎప్పుడైనా కింద నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే చంక దగ్గర ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులైనా కట్ చేసుకోవచ్చు. మనం స్టిచ్ చేసుకున్న దీనిపైనే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరోవైపు కూడా ప్రిన్స్ కట్ మార్కింగ్ ఉంది కదా, దీన్ని కూడా ఇందాకట్లానే మనం మార్క్ చేసుకున్న లైన్కి 1/4 ఇంచ్ వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు మార్క్ చేసుకున్న లైన్ పైన కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న క్లాత్స్ రెండింటిని కింద వైపు నుంచి పెట్టుకుని జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు మాత్రం లాగకూడదండి. నిదానంగా ఓదాని మీద ఒకటి పెట్టుకుంటూ నీట్గా చిన్నగా కార్నర్ తిప్పుకుంటూ లాగకుండా స్టిచ్ వేసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చేలా ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వీలైనంత వరకు హెచ్చు తగ్గులు రాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా హెచ్చు తగ్గులు వచ్చినా అది చంక వైపుకు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మనం లోతు తీస్తాం కదా, అటు సైడ్గా కట్ చేసుకుంటూ రావచ్చు. ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, సింపుల్గా ప్రిన్స్ కట్ రెడీ అయిపోయింది కదా. క్లాత్ కూడా జాయింట్లు ఎక్కువ పడకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇట్లా కట్ చేసుకుంటే మనం కప్ సైజ్ బాగా వచ్చింది కదా ప్రిన్స్ కట్లో ఇలా జాయింట్ చేసుకున్నా కూడా. ఇప్పుడు కింద నడుం దగ్గర పట్టీ వేసుకోవాలి. నడుం పట్టీ కోసం ఇలా 1.5 ఇంచ్ క్లాత్ని పొడవుగా తీసుకొని కింద నుంచి జాయింట్ చేసుకుంటూ పట్టీ వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే హెమ్మింగ్ కోసం వదులుకుంటాం కదా, ఫ్రంట్ సైడ్ హెమ్మింగ్ కోసం వదలాల్సిన అవసరం లేదండి. మొత్తం మడుచుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్కి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ జాయింట్ చేసుకున్న పీస్ని ఇలా లోపల వైపుకు వెళ్ళేలా మడుచుకొని పైనుంచి మళ్ళా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా వీ నెక్లో కట్ వర్క్ మోడల్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మరియు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసేసుకోవాలండి. షోల్డర్స్ రెండు ఒక దగ్గరగా పెట్టుకొని ముందు ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన కాజాల్ పట్టీ ఉన్న బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని షోల్డర్స్ రెండు సమానంగా వచ్చేలా, అంటే నెక్ వైపు సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి. కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నా అది చంక వైపుకి ఉండేలా చూసుకోవాలి. నెక్ వైపు మాత్రం సమానంగా పట్టుకోవాలి. ఇలా నెక్ వైపు సమానంగా పెట్టుకొని షోల్డర్ వైపుకి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. అంతేనండి, వీ నెక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లు ఇలా రెడీ అయిపోయాయి. భుజం దగ్గర క్లాత్ లేసినట్టు ఉండకుండా ఇలా నేను బ్యాక్ వైపుకి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను.